ఈరోజు యాదాద్రి జిల్లా భువనగిరి బస్టాండ్లో ఉన్నాము. తెలంగాణలోని అతి పేరుగాంచిన యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి, అలాగే పక్కనున్న స్వర్ణగిరి, సురేంద్రపురి, అలాగే రామేశ్వరం 4 దేవస్థానాలు ఉన్నాయి. సో ఇక్కడికి వచ్చే భక్తులు బస్సులు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ఇప్పుడు వరంగల్ జిల్లా నుండి ఒక పెద్ద ఆయన వచ్చి ఉన్నారు, బస్సు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. ఒకసారి ఆయన వాయిస్లో విందాం. మీ పేరేం చెప్పండి? చంద్రయ్య. నా పేరు. ఎక్కడి నుండి వచ్చారు? భూపాలపల్లి నుంచి వెళ్ళి వచ్చాము. ఓకే. కానీ దేవాలయాలన్నీ తిరిగినాం, కానీ ఎక్కడ కూడా ఆడ కాసేపు పండుకుందామంటే ఓ షెల్టర్ లేదు, కాకపోతే ఆడ కిరాయికి అద్దెకి తీసుకుందామన్న ఓ ఇల్లు లేదు, కొన్ని ప్లేస్ బస్సు కూడా లేదు. 3 జాతరలు తిరిగినాం. ఈడికి వచ్చే వరకు ఈడికి 10 కానీ వస్తుంది, కానీ బస్సు అయితే లేదు, ఎటు అన్నది తెలుస్తలేదు. ఇది జరుగుతుంది. దేవాలయాలు చూస్తేనే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఒక గుడిలో ఉన్న కాడ ఒక షెల్టర్ అన్నది అచ్చింటోళ్ళకు దూరపల్లకు ఈ రూమ్ ఉండాలి, వాళ్ళు కాసేపు నిద్రించానా తెల్లారంగా బస్సు పోతారన్నది కూడా లేదు, బస్సు కూడా లేదు. 2 రకాల ఏ ఒక్క సౌకర్యం కూడా ప్రభుత్వం చూసి మాకు కొద్దిగా సహకరించి దేవాలయాన్ని పైకి తేవాలని మేము కోరుతున్నాం. సో బస్సులు లేక మరి దేవస్థానాలు చాలా ఇంత పేరుగాంచి ఉన్నా కానీ మరి ఇక్కడ బస్సులు సదుపాయాలు లేకపోవడం చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. కేవలం శుక్రవారం, శనివారం, ఆదివారం వారంలో 3 రోజులైనా 24 గంటలు బస్సులు సదుపాయాలు ఉండాలని ఇక్కడికి వచ్చిన భక్తులు కోరుతారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.